తెలుగు సాహిత్యం విప్లవ కవిత్వం. ఆంగ్లంలో రెవల్యూషన్ పదానికి సమానంగా తెలుగులో విప్లవం అనే పదం ఉపయోగిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో విప్లవకాలంగా 1970 నుండి 1990 మధ్యకాలాన్ని విమర్శకులు భావించారు. కష్టజీవులం మేం కమ్యూనిస్టులం, అవునన్నా కాదన్నా అదే ఇష్టులం, మాకున్నది సిద్ధాంతం, నమ్మము మీ వేదాంతం అని చెప్పినవాడు సుబ్బారావు పాణిగ్రాహి. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో గిరిజనులు భూస్వాములపై 1967 నాటి తిరుగుబాటు చేశారు. ఈ ఉద్యమానికి కానూ సన్యాల్, చారు ముంజాదార్ నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు చారు ముంజదార్, కాసు సన్యాల్. శ్రీకాకుళంలో గిరిజన పోరాటం 1967లోనే ప్రారంభమైంది. శ్రీకాకుళ గిరిజన పోరాటానికి తరిమెల నాగిరెడ్డి, నాగభూషణ పట్నాయక్ మొదలైన వారు నాయకత్వం వహించారు. పార్వతీపురం కుట్ర కేసు 1970లో విప్లవ నాయకులపై పెట్టి వారిని ఆనాటి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ స్ఫూర్తి నుండే విప్లవోద్యమం అన్నది ప్రారంభమైంది. విశాఖలో 1970 ఫిబ్రవరి 1-2 తేదీల్లో శ్రీశ్రీ షష్ఠిపూర్తి ఘనంగా జరిగింది. శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభలో రచయితలకు విశాఖ విద్యార్థులు సవాల్ అనే కరపత్రం వెలువడింది. విప్లవ రచయితల సంఘం 1970 జూలై 3న ఏర్పడింది. శ్రీశ్రీ విప్లవ రచయితల సంఘం మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. విప్లవ రచయితల సంఘం ఏర్పడిన వారం రోజులు తిరగకుండానే శ్రీకాకుళ గిరిజనోద్యమ నాయకుడు వెంపటి సత్యంను 1970 జూలై 10న పోలీసులు కాల్చి చంపారు. అప్పుడు శ్రీశ్రీ విరసం అధ్యక్షునిగా సాయుధ విప్లవ బీభత్సుని సారథిపై భారత కురుక్షేత్రం నవయుగ భగవద్గీత జుమ్ని ప్రసరిస్తాను, మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాలపిస్తాను అని ప్రతినబూనాడు శ్రీశ్రీ. విప్లవ రచయితల సంఘం ప్రథమ మహాసభలు 1970 అక్టోబర్లో ఖమ్మంలో జరిగాయి. ఇందులో 7 అంశాలపై కూడిన విప్లవ రచయితల సంఘం విరసం ప్రణాళికను వెలువరించారు. విప్లవాన్ని సమర్థిస్తూ, విప్లవోద్యమ చరిత్రను ప్రతిఫలిస్తూ, విప్లవ భావాలను ప్రచారం చేస్తూ రాసే సాహిత్య విప్లవ సాహిత్యం ఆచార్య కాత్యాయని విద్మహే. విప్లవ సాహిత్యం ప్రారంభంలో ఝుంఝా 1970 కవితా సంకలనం వచ్చింది. ఝుంఝా సంకలనం సుబ్బారావు పాణిగ్రాహికి అంకితం ఇవ్వబడింది. మార్చి విప్లవ కవితా సంకలనకర్త కిషన్ రావు బ్యాలెట్లతో కాదు బుల్లెట్లతో ఈ రాజ్యాధిపత్యం చేపట్టండి అని మార్చ్ కవితా సంకలనం తెలియజేసింది. పై 2 సంకలనాలను ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు వీస్తున్నటువంటి గాలి కథా సంకలనం 1970 వచ్చింది. లే విప్లవ కవితా సంకలనం తిరుపతి నుండి వచ్చింది. లే సంకలనంలో చెరబండరాజు, వంగపండు, గద్దర్ మొదలైన వారు పాటలున్నాయి.